క్విక్ రీక్యాప్ రైట్. భూటాన్ దేశం యొక్క ప్రధానమంత్రిగా షేరింగ్ టాప్గే ప్రజెంట్ ఉన్నారు. సో ఈయన నెక్స్ట్ వీక్ మన భారతదేశాన్ని విజిట్ చేయనున్నారు. సో ఈ విజిట్లో భాగంగా ప్రధానంగా గెలుఫు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో ఈ గెలుఫు ప్రాజెక్ట్ మీద మన భారతదేశం అలాగే భూటాన్ దేశానికి మధ్య ఈ చర్చలు అయితే నిర్వహించబోతున్నారు. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 32వ సభ్యదేశంగా స్వీడన్ దేశం ఇటీవల చేరిందండి. స్వీడన్ దేశం ఇటీవల 32వ సభ్యదేశంగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో చేరింది. మన భారతదేశం యొక్క నేబరింగ్ కంట్రీ పాకిస్తాన్ దేశం యొక్క 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పాకిస్తాన్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి జర్దారీ తన యొక్క కుమార్తెని పాకిస్తాన్ దేశం యొక్క మొదటి మహిళగా అనౌన్స్ చేశారు. సో ఆమె యొక్క పేరు ఆసిఫా భుట్టో. మన భారతదేశంలోని అరుణాచల్ అస్సోంకి మేలైనటువంటి అనుసంధానంగా సేలా టన్నెల్ ఇటీవల మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందండి. ఇది ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి బైలేన్ టన్నెల్, అంటే ట్విన్ ట్యూబ్ టన్నెల్ అంటాం. బైలేన్ టన్నెల్ ఇది చైనాతో సరిహద్దు ఉన్నటువంటి వాస్తవాధీన రేఖ వెంబటి ఈ సైన్యం యొక్క రాకపోకలకి ప్రయోజనాత్మకంగా ఉండేటువంటి వ్యూహాత్మక సేల 2 వరుసల సొరంగం ఏదైతే ఉందో దీన్ని మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ని భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ప్రదానం చేశారండి. జాతీయ సృష్టికర్తల అవార్డులు. సో ఈ అవార్డులని పొందినటువంటి వారి యొక్క జాబితా ఇదంతా యూ కెన్ ఫాలో. 2024 మిస్ వరల్డ్ 2024 మిస్ వరల్డ్ ప్రపంచ సుందరిగా చెక్ రిపబ్లిక్ చెందినటువంటి క్రిస్టినా పిజ్కోవా దీన్ని గెలుచుకున్నారు. 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా, ఈమె చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి మహిళ. ఇన్ఫోసిస్ చైర్పర్సన్ నారాయణమూర్తి యొక్క సతీమణి సుధామూర్తి ఇటీవల మన భారతదేశం యొక్క అప్పర్ హౌస్, భారతదేశం యొక్క పర్మనెంట్ హౌస్ రాజ్యసభకి నామినేట్ అవ్వడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క కమిషనర్గా ఉన్నటువంటి అరుణ్ గోయల్ ఇటీవల తన యొక్క పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ ఉన్నారండి. మిగతా ఎలక్షన్ కమిషనర్స్ 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. భారత శక్తి మన భారతదేశం యొక్క స్వదేశంగా తయారు చేసినటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో సో దాన్ని మనం చూపించే విధంగా మార్చి 12వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో భారత శక్తి ఎక్సైజ్ నిర్వహించబోతున్నారు. అలాగే ఇటీవల నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024ని కన్క్లూడ్ చేశారు. ఫస్ట్ ఎడిషన్గా దీన్ని మనం చెప్పొచ్చు. అండ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ అంటే మన ఇళ్ళ మీద ఈ సోలార్ రూఫ్ టాప్ సెటప్ చేసి దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పిఎం ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ ఏదైతే తీసుకొచ్చారో దట్ ఈస్ పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన, ఇన్ ఇంగ్లీష్ రూఫ్ టాప్ సోలార్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్. సో దీంట్లో కొన్ని చేంజెస్ రీసెంట్గా చేశారు. సో దిస్ ఇస్ ద స్కీమ్. 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ వరకు కూడా సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో 1 కోటి హౌస్ హోల్డ్స్ ఓవరాల్ ఇండియాలో ఈ విధంగా రెన్యూబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీస్తో లింకప్ అయ్యి ఈ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అలాగే పిఎం స్వనిధి పథకం మన భారతదేశంలో స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ కోసంగా 2020 జూన్ 1వ తేదీన 7% ఇంట్రెస్ట్తో ఈ విధంగా లోన్స్ ప్రొవైడ్ చేసి స్ట్రీట్ వెండర్స్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద ఈ స్కీమ్ పనిచేస్తుంటుంది. పిఎం ఆవాస్ యోజన. పిఎం ఆవాస్ యోజనలో ప్రధానంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఉంటుంది, అంటే పట్టణ ప్రాంతాల్లో ఇల్లులు నిర్మించడం కోసంగా పేదవారికి. దీన్ని 2015 జూన్ 25న ప్రారంభించారు.
అలాగే పిఎం ఆవాస్ యోజన రూరల్ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి ఇల్లు నిర్మించి ఇవ్వడం కోసంగా 2016 ఏప్రిల్ 1న దీన్ని స్టార్ట్ చేశారు. పిఎం ఆవాస్ యోజన అర్బన్, పిఎం ఆవాస్ యోజన రూరల్. సో 60:40 నిష్పత్తిలో ఇక్కడ దీనికైతే అమౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈశాన్య రాష్ట్రాలు వాటికైతే 90:10% ఇస్తారు. సో అండ్ 2.7 crore హౌసెస్ నిర్మించాలనేటువంటి దీని యొక్క ఉద్దేశం. 2022 సంవత్సరం నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో పిఎం ఆవాస్ యోజన స్కీమ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి లక్పతి దీదీ యోజన స్కీమ్. సో దీని ద్వారా ఏంటంటే ఒక సంవత్సరానికి 1,00,000 మంది గ్రామీణ మహిళలకి అగ్రికల్చర్ యాక్టివిటీస్కి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ప్రధానంగా డ్రోన్స్ ఆపరేట్ చేయడం కానీ, డ్రోన్స్ రిపేర్ చేయడం కానీ, వాటి మీద స్కిల్స్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చారు. అలాగే విశ్వకర్మ యోజన, ఈ విశ్వకర్మ యోజన పథకం ఏదైతుందో దీని ద్వారా టైలర్స్ కానీ, అలాగే క్రాఫ్ట్స్మెన్ కానీ, సో అలాంటి వారికి మొత్తం కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి వీళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వారికి ఎక్విప్మెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. సో వాళ్ళకి సపోర్ట్ ఇస్తారండి. ఇనిషియల్గా 1 lakh ఇస్తారు 5% ఇంట్రెస్ట్తో, తర్వాత 2 lakh కూడా ఇస్తారు. సో 5% ఇంట్రెస్ట్తో దీన్ని ఇవ్వడం జరుగుతుంది. 2023-24 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2027-28 ఫినాన్షియల్ ఇయర్ వరకు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ రీసెంట్గా కజరంగా నేషనల్ పార్క్ని విజిట్ చేశారు. సో ఇక్కడ ఆయన ఉండడం జరిగింది. సో ఇక్కడ కజరంగా నేషనల్ పార్క్ గురించి అయితే తెలుసుకోవాలి. కజరంగా నేషనల్ పార్క్ మన భారతదేశంలో వన్ ఆఫ్ ది స్టేట్ అస్సాం రాష్ట్రంలో ఉంటుందండి. సో ఈ కజరంగా నేషనల్ పార్క్ ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చేది ఏ నది వలన అనొచ్చు. సో అది బ్రహ్మపుత్ర నది వలన. 1974 సంవత్సరంలో దీన్ని నేషనల్ పార్క్గా అనౌన్స్ చేశారు. సో దీంట్లో ఎక్కువగా 1 horn రైనోస్ చాలా ఫేమస్. కజరంగా నేషనల్ పార్క్ ద్వారా పాస్ అయ్యేటువంటి జాతీయ రహదారి నేషనల్ హైవే 37. 1985 సంవత్సరంలో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 2007 సంవత్సరంలో టైగర్ రిజర్వ్గా కూడా కజరంగా నేషనల్ పార్క్ని గుర్తించారు. సో దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో